మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రస్తుతం 18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో పూర్తి చేసుకొని ఈరోజు ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రజావేదిక కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమా పీడీ గారికి స్వాగతం అండి. మరియు అంబుడ్స్మెన్ గారికి కూడా స్వాగతం, అలాగే జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ వారికి కూడా స్వాగతం. మరియు ముఖ్యంగా మండల ప్రజాప్రతినిధులైనటువంటి శ్రీ ఎంపీపీ గారికి, మండల ఎండిఓ గారికి, ముఖ్యమైనటువంటి నాయకులకు, ఉపాధి హామీ పథకం సిబ్బందికి, శ్రామికులకు అందరికీ కూడా స్వాగతం అండి. కొత్తపేట మండలం నందు సామాజిక తనిఖీ బృందం తేదీ 5/1/2026 నుంచి సామాజిక తనిఖీ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగిందండి. తేదీ 7వ తారీఖున మండల స్థాయిలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని మండలంలో ఉన్నటువంటి 10 గ్రామ పంచాయతీల రికార్డులు కూడా తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి 3 డిఆర్పీలు మరియు 4 విఎస్ఏలతో 3 బృందాలుగా ఏర్పడి ప్రతి గ్రామంలో చేసినటువంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొలతలు తీయడానికి అనువుగా ఉన్న ప్రతి పనిని కొలవడం జరిగింది. మిగతా పనులను రికార్డులు పరిశీలించి వేతనదారులు, గ్రామస్తులు, రైతుల అభిప్రాయం తీసుకుని ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు పెట్టినటువంటి నిధులు గ్రామ స్థాయిలో పారదర్శకంగా అమలయ్యాయా లేదా మరియు వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వేతనదారులతో మాట్లాడి వేతనాల రూపంలో వారికి అందినటువంటి అమౌంట్ అంతా సక్రమంగా చేరిందా లేదా అనే విషయం వారికి తెలియచేసి వారి నుంచి వెల్లడైన అభ్యంతరాలు కూడా నమోదు చేయడం జరిగింది. రికార్డులను జీజేఏ పారామీటర్స్ ప్రకారంగా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించి ఒక నివేదికను తయారు చేసి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తులు, వేతనదారుల సమక్షంలో సామాజిక తనిఖీ బృందం కనుగొన్నటువంటి అన్ని అంశాలను కూడా వారికి చదివి వినిపించడం జరిగింది. వాటిలో అక్కడ హాజరైనటువంటి సిబ్బంది, ఉపాధి హామీ పథకం వేతనదారులు చెప్పినటువంటి అంశాలను చర్చ రూపంలో రాయడం జరిగింది. వీటిపైన తుది నిర్ణయాలు ఇప్పుడు తీసుకోబడతాయి. గ్రామ పంచాయతీల వారీగా నివేదికలని ఇప్పుడు చదువుతారు. మరియు ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం 451 పనులు చేశారు. వీటికి కానీ 8 కోట్ల రూపాయలు వేతనాల రూపంలోనూ, 36 లక్షల రూపాయలు మెటీరియల్ రూపంలోనూ, 8,56,22,381 రూపాయలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 95 పనులు చేశారు. వీటికి గాను 3,86,453 రూపాయలు వీధి రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 6,90,17,879 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు పెట్టడం జరిగిందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా సోషల్ ఫారెస్ట్ విభాగం ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి 10 పనులు చేపట్టడం జరిగింది. వీటికి గాను 2,56,000 రూపాయల వేతన రూపంలోనూ, 8,05,719 రూపాయలు మెటీరియల్ రూపంలోనూ ఖర్చు పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కలిపి మండలంలో మొత్తం 556 పనులను ప్రస్తుతం సామాజిక బృందం వారు సామాజిక చేయడం జరిగిందండి. వీటికి గాను 15 కోట్ల రూపాయలకి ప్రస్తుతం నివేదిక అనేది మీ అందరికీ చదివించడం జరుగుతుంది.